హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనం ఈట్ అండ్ ఫాస్ట్ అంటే మనం రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మరియు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మన బాడీలో ఎనర్జీ అనేది ఎలా రన్ అవుతుంది అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. రెగ్యులర్గా మనం తీసుకునే ఫుడ్లో మనకు వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఈ మూడు మనం తీసుకుంటాం. సో మన రెగ్యులర్గా మన ఇండియన్ కల్చర్ వచ్చేసి మోర్ దెన్ 50%, 60% వరకు మనం రైస్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఆయిల్స్, మనకు ఇప్పుడు వంట నూనెలు ఎక్కువ వాడుతున్నాం. సో అవి 30% తీసుకుంటాం. రిమైనింగ్ ఒక లెస్ దెన్ 10% అనేది మనం ప్రోటీన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం డైలీ ఫుడ్లో మనం ప్రోటీన్ యాడ్ చేయం, ఓన్లీ వీకెండ్స్లో మనం యాడ్ చేస్తూ ఉన్నాం ఫంక్షన్స్లో. ఓకేనా? సో ఈట్, అసలు మీరు ఫుడ్ తీసుకున్నప్పుడు బాడీలో ఎనర్జీ ఎలా తయారవుతుంది అనేది చూద్దాం. అలాగే ఫ్యాట్, అంటే ఫ్యాట్ నుంచి కూడా ఎనర్జీ వస్తుంది కదా, అది కూడా చూద్దాం. ఓకేనా? మరి ఫాస్టింగ్లో ఎలా మనకు ఎనర్జీ వస్తుంది, అంటే మనం ఏం తినకున్నా కానీ మనకు ఎనర్జీ వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం దీని తర్వాత నెక్స్ట్ అది డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆల్కి మనం తీసుకునే ఫుడ్లో మెయిన్గా వచ్చేసి గ్లూకోజ్, అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే, అంటే రైస్ కానీ, చపాతి కానీ, స్వీట్స్, మీరు బేకరీ దొరికే ఏ ఐటమ్ తీసుకున్నా దాంట్లో ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఓకేనా? మనం డైలీ తీసుకునే ఇంట్లో వండుకునే ఫుడ్లో కూడా రైస్లో కూడా కార్బోహైడ్రేట్స్, అవి డైజెషన్ అయిన తర్వాత మనకు ఎండ్గా వచ్చేది గ్లూకోజ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్, అంటే మనం తీసుకునే ఆయిల్స్లో ఏముంటుంది అంటే ఫ్యాటే ఉంటుంది. ఇప్పుడు మనకు వెజిటేబుల్ ఆయిల్స్లో ఎక్కువగా ఉండేది ఏంటి అంటే, వెజిటేబుల్ ఆయిల్స్లో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి మోనో కావచ్చు, పాలీ కావచ్చు, రెండు రకాలు ఉంటాయి. ఓకేనా? సో మనకు డైరీ, యానిమల్ దాంట్లో మనకు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే వెజిటేబుల్స్ వచ్చేసి అన్సాచురేటెడ్ ఉంటాయి. ఓకేనా? సో ఈ సాచురేటెడ్ అనేవి ఎప్పుడు రూమ్ టెంపరేచర్లో సాలిడ్గా ఘన పదార్థాలాగా ఉంటాయి. ఓకేనా? అదే ఈ వెజిటేబుల్ ఆయిల్స్ వచ్చేసి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆయిల్స్ వచ్చేసి అవి లిక్విడ్ రూపంలో ఉంటాయి మన రూమ్ టెంపరేచర్లో. ఓకేనా? సో ఫస్ట్ వాళ్ళకి మీకు ఎనర్జీ ఎలా వస్తుంది, మీరు రైస్ తీసుకోగానే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ తిన్నారనుకోండి, కేవలం రైస్లో కార్బోహైడ్రేట్స్, సో దాని నుంచి మనకు గ్లూకోజ్ వస్తుంది. ఆ గ్లూకోజ్ నుంచి మనకు ఎనర్జీ ఎలా వస్తుంది, మీరు గ్లూకోజ్ బాడీలోకి ఎంట్రీ కాగానే, ఓకేనా, సో ఆ గ్లూకోజ్ అనేది లివర్లోకి, ఓకేనా, లివర్లోకి వెళ్ళిన తర్వాత సెల్లో ఏం జరుగుతుంది అంటే ఆ గ్లూకోజ్ అనేది పైరువేట్గా కన్వర్ట్ అవుతుంది. పైరువేట్ నుంచి ఎస్టైల్ కోఏగా మారుతుంది. ఓకే, మీరు తీసుకున్న ప్రతి గ్లూకోజ్, ప్రతి కార్బోహైడ్రేట్స్, రైస్ కానీ, చపాతీ కానీ, ఏదైనా సరే అది ఎస్టైల్ కోఏగా మారుతుంది. ఈ ఎస్టైల్ కోఏ నుంచి సెల్లో టీసీఏ, మనం సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాం. ఈ సిట్రిక్ యాసిడ్ సైకిల్లో ఆక్సాలో ఎస్టేట్స్, అవి ఈ ఎస్టైల్ కోఏతోనే ఏమంటారు, ఈ ప్రాసెస్ జరిగినప్పుడు మనకు ఏటీపీ ఫామ్ అవుతుంది. ఈ ఏటీపీ మనకు ఎనర్జీ, బాడీ రన్ కావాలంటే ఈ ఏటీపీ అనేది ఫామ్ కావాలి. సో ఒక్క గ్లూకోజ్ మీరు తీసుకుంటే ఈ సైకిల్ ఫామ్ అయినట్టు, మీరు ఎంత ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటే అన్ని గ్లూకోజ్ మన బాడీలో తయారయ్యి అంత ఎనర్జీ తయారవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ పర్సన్కి వచ్చేసి 1800 క్యాలరీస్ ఇంటేక్ అనుకోండి. మీరు 1800 కన్నా ఎక్కువ తీసుకుంటే బాడీలో ఏమవుతుంది చెప్పాను కదా. మీరు 1800 మీకు బర్నింగ్ మెటబాలిజం అంటే రన్ కావడానికి మీ బాడీకి కావాల్సిన క్యాలరీస్ 1800. మీరు 1800 కన్నా ఎక్కువ తీసుకుంటే, సో మీరు గ్లూకోజ్ నుంచి మీకు ప్రోటీన్, ఫ్యాట్ అన్నిటిలోంచి కావాల్సింది కేవలం 1800. మీరు ఒక 1000 ఎక్స్ట్రా తీసుకున్నారు అనుకోండి, 2800 తీసుకున్నారు.
అంటే మీకు మేబీ ఫంక్షన్ ఉండొచ్చు, మేబీ పార్టీ, ఇంట్లోనే స్పెషల్ అకేషన్ ఉండి మీరు ఎక్స్ట్రా ఫుడ్ తీసుకున్నారు. ఓకే, సో మీరు ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు గ్లూకోజ్ తీసుకుంటేనే ఎస్టిఎల్ కోయ ఫామ్ అవుతుంది, ఏటీపీ జనరేట్ అవుతుంది అనుకుంటున్నారు అనుకోండి. లేదు, మీరు ప్రోటీన్ తీసుకున్నా సరే మీ బాడీ ప్రోటీన్ అనేది చాలా నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేవి చైన్స్ పెద్దగా ఉంటుంది. సో ఇది ఇలా 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 పెద్దగా ఉంటే ఇది బ్రేక్ అయిపోయి స్మాల్గా అమైనో యాసిడ్స్, సో లాంగ్ అమైనో యాసిడ్స్ అన్నీ బ్రేక్ డౌన్ అయిపోయి స్మాల్ పార్టికల్స్ అమైనో యాసిడ్గా దానికి బ్రేక్ అయిపోతుంది. ప్రోటీన్ నుంచి అమైనో యాసిడ్గా మన బాడీ తయారు చేసి అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే డైజెషన్ అయినప్పుడు ఆ బ్రేక్ డౌన్ చేస్తుంది, ప్రోటీన్ చేసి అమైనో యాసిడ్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న ప్రోటీన్ అంతా మజిల్లో టిష్యూకి ఫామ్ కావడానికి ఉపయోగపడుతుంది అంటే లేదు. మీరు ప్రోటీన్ తీసుకుంటే అది బాడీలో మజిల్ టిష్యూగా మారదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీ బిల్డర్స్ లేకపోతే జిమ్లో వర్కౌట్ చేసేవాళ్ళు చూడండి, ఒక నార్మల్ పర్సన్ చూడండి. సో ఈ నార్మల్ పర్సన్స్ డైలీ 100 grams ప్రోటీన్, అలాగే జిమ్లో చేసేవాళ్ళు వర్కౌట్ చేసేవాళ్ళు 100 grams ప్రోటీన్ తీసుకుంటే వాళ్ళ యొక్క మజిల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. జిమ్లో చేసే వాళ్ళ యొక్క మజిల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా వితౌట్ వర్కౌట్ డైలీ 100 grams ప్రోటీన్ తీసుకున్నా కానీ వీళ్ళకి మజిల్ ఫామ్ కాదు. ఎందుకు కాదు అంటే మీరు ప్రోటీన్ అనేది మీరు మజిల్ టిష్యూ అంటే సెల్స్, మజిల్లో టిష్యూలో ఏముంటుంది, సెల్సే ఉంటాయి. ఆ సెల్ ఫామ్ కావడానికి మరి మీకు కావాల్సినంత ప్రోటీన్ మీరు తీసుకున్నా కానీ ఫామ్ కాదు. ఎందుకు కాదు అంటే మీరు ఇంటెన్సిటీ వర్కౌట్ చేయలేదు కాబట్టి బాడీ దాన్ని ఏం చేస్తుంది, మీకు ఎప్పుడైతే ఇంటెన్సిటీ వర్కౌట్ ఉంటేనే బాడీ ఆ టిష్యూ గ్రోత్కి మజిల్ సెల్స్ గ్రోత్కి ఉపయోగపడుతుంది ప్రోటీన్. అంతేగాని మీరు వర్కౌట్ చేయకుండా తీసుకుంటే దాన్ని ఏం చేస్తుందంటే ఈ అమైనో తీసుకున్న అమైనో యాసిడ్ నుంచి మళ్ళీ ఎస్టైల్ కోఏ ఫామ్ అవుతుంది. మళ్ళీ గ్లూకోజ్ నుంచి ఏవైతే ఎస్టైల్ కోఏ వస్తుందో అమైనో యాసిడ్ కూడా 50% అనేది ఎస్టైల్ కోఏగా మారుతుంది. మళ్ళీ ఎస్టైల్ కోఏ నుంచి ఏటీపీ వస్తుంది. ఇది మీకు బాడీకి ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. సో రిమైనింగ్ 50% ఏమవుతుందా అంటే ఒక మీరు ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తే మజిల్ సెల్లో కొత్త సెల్స్ తయారు కావడానికి, మజిల్ సెల్ అంటే ఎక్కడ ఈ అమైనో యాసిడ్ ఉపయోగపడతాయి అంటే ఆర్ఎన్ఏ, డిఎన్ఏ. సో వీటిలో ఖచ్చితంగా మనకు నైట్రోజన్ అనేది ఉంటుంది అమైనో యాసిడ్స్లో. సో ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఫామ్ కావడానికి, అలాగే ఫ్యాట్స్ వచ్చి సెల్ మెంబ్రేన్ ఫామ్ కావడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు అమైనో యాసిడ్స్ అనేవి బాడీలో మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఎక్కువ లెవెల్లో అమైనో యాసిడ్స్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి బాడీలో. బాడీ అప్పుడు ఏం చేస్తుంది అంటే డీఅమినేషన్ జరిగి అమోనియా కంటెంట్ని బయటికి పంపించేసి ఓన్లీ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ సంబంధించిన మాత్రమే బాడీ అనేది ఎనర్జీగా యూజ్ చేసుకుంటుంది. ఈ ఎన్ కాంపౌండ్స్ అమోనియా కావచ్చు, అమోనియా తర్వాత వచ్చే యూరియా, క్రియాటిన్, ఇంకా ఎక్స్ట్రా యూరిక్ యాసిడ్ లాంటి కొన్ని ఎక్స్ట్రా బాడీ అనేది ఎక్స్క్రీట్ చేస్తుంది యూరిన్ నుంచి. ఓకేనా. సో మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చికెన్ తినాలనుకోండి, ఎక్కువ తినే ఎంత లిమిట్ ఉందో అంత లిమిట్ కన్నా ఎక్కువ చికెన్ తిన్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు చూడండి, ఆ రోజు మీకు మీ యూరిన్ అనేది yellowish కలర్ ఉంటుంది. ఎందుకంటే మీ ఆ యూరిన్లో ఎక్కువ అమౌంట్ యూరియా, అమోనియా. ఓకే. ఆ రోజు మీరు ఇంకా మీకు సడన్గా హీట్గా ఎక్కువ వచ్చేస్తుంది బాడీకి. ఎందుకంటే మీరు 1800 calories బర్న్ చేయాలి, కానీ మీరు చికెన్ ఎక్కువ తినడం వల్ల మీ బాడీ 2800 calories బర్న్ చేస్తుంది. సో బాడీకి ఎక్కువ ఎనర్జీ రావడం వల్ల బాడీ అనేది ఒక హీటింగ్ ఎక్కువ అవుతుంది. అంటే ప్రొడక్షన్ అనేది మీకు సెల్లుకు బాడీకి అవసరం లేదు, కానీ సెల్ అనేది ఏం చేస్తుంది, ఓవర్ ప్రొడక్షన్ చేయడం వల్ల బాడీలో హీట్ ఎక్కువైపోతుంది. అంటే ఎనర్జీ అనేది మీకు ఎక్కువ రిలీజ్ కావడం వల్ల బాడీకి హీట్ అయిపోతుంటుంది. ఓకేనా. అందుకే మీరు చూడండి, చికెన్ ఎక్కువ తీసుకుంటే మీ బాడీకి, ఎందుకంటే చికెన్ అనేది ఎక్కువ టైం తీసుకోదు, కేవలం 5 to 10 hours మధ్యలోనే కంప్లీట్గా అబ్జార్ప్షన్ అయిపోయి ఆ అమైనో యాసిడ్స్ అన్నీ
బాడీకి ఎస్టైల్ కోయగా మారుతాయి. తర్వాత డిఎమినేషన్ జరుగుతుంది. సో ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. విత్ ఇన్ స్పాన్ 5 to 10 అవర్స్లోనే మీ బాడీ అనేది హీట్ ఎక్కువ అవుతుంది. చికెన్ ఎక్కువ తింటే తొందరగా హీట్ అవుతుంది. అదే మటన్ తింటే కాదు, ఎందుకంటే మటన్లో ఉన్న ప్రోటీన్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది బాడీకి. ఓకేనా? సో మటన్ తింటే బాడీ అనేది హీట్ కాదు, చికెన్ తింటే మాత్రమే హీట్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే చాలా ఫాస్ట్గా రిలీజ్ చేస్తుంది బాడీకి. ఈ ఎస్టైల్ కోయ వచ్చేసి ఎనర్జీ అనేది విత్ ఇన్ 4-5 అవర్స్లో మీకు ఎనర్జీ తీసుకోవడం స్టార్ట్ అయిపోతుంది కంప్లీట్గా బాడీ. అందుకే మీకు ఏమవుతుందంటే చికెన్ తీసుకున్న కొద్దిసేపటికి బాడీ అనేది హీట్ ఎక్కువ అవుతుంటుంది. ఎందుకంటే ఇదే కారణం, మీకు బాడీ అంతా ఒకటేసారి మీకు ఎనర్జీ మొత్తం ఒకసారి బాడీలోకి ఎంట్రీ కాగానే బాడీలో సెల్స్ అన్నీ ఆ ఎనర్జీని అంటే ఈ ఎస్టైల్ కోయ తీసుకొని ఎనర్జీ ఏటీపీని తయారు చేయడం వల్ల బాడీలో ఎనర్జీ అనేది ఎక్కువ పెరిగిపోయి హీటింగ్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది. ఓకేనా? సో మీరు ప్రోటీన్ తీసుకున్నా కానీ అది అమైనో యాసిడ్ కన్వర్ట్ అయ్యి అమైనో యాసిడ్ నుంచి మనకు మళ్ళీ గ్లూకోజ్ నుంచి ఏవైతే వస్తుందో ఎస్టైల్ కోయే మళ్ళీ మనకు అదే వచ్చేసి మళ్ళీ లాస్ట్గా మనకు ఏటీపీ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఓకే, మీకు ఒక అపోహ ఏంటంటే గ్లూకోజ్ తీసుకుంటేనే బాడీలో కి ఎనర్జీ వస్తుంది, ప్రోటీన్ తీసుకుంటే మజిల్లో కన్వర్ట్ అవుతుందని ఒక అపోహ ఉంది. సో అది మీరు కేవలం ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తేనే బాడీ అప్పుడు ప్రోటీన్ని మజిల్లో ఉన్న సెల్స్ టిష్యూలా కన్వర్ట్ చేసి మజిల్ గ్రోత్ అనేది పెరిగి మీకు బాడీ బిల్డ్ అవుతుంది. అంతేగాని మీరు వర్కౌట్ ఏమీ చేయకుండా ప్రోటీన్ తీసుకుంటే అది మళ్ళీ గ్లూకోజ్ ఎలా అయితే మనకు ఎనర్జీ ఇస్తుందో ఇది కూడా సేమ్ గ్లూకోజ్ లాగానే మారుతుంది. సో దానివల్ల మీకు ఎలాంటి బాడీ మజిల్ అనేది పెరగదు. ఇంకా మీరు ఇంక ఎక్స్ట్రా ప్రోటీన్ డైలీ ఇంటేక్ మీకు అంటే డైలీ తీసుకునే ప్రోటీను చికెను, ఎగ్స్, మటను మీరు తీసుకునే క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1800 క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే డైలీ మీరు 2800 తీసుకుంటున్నారు. సో అదేమవుతుంది? అలాగే మీరు గ్లూకోజ్ ప్రోటీన్తో పాటు ఫ్యాట్స్, ఈ ఫ్యాట్స్ అనేవి ఎలా ఉంటాయంటే బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఫ్యాట్ అనేది ట్రైగ్లిజరైడ్స్ యొక్క స్టోర్ అయి ఉంటుంది. ట్రైగ్లిజరైడ్ మామూలుగా మనం తీసుకున్న ఫ్యాట్ అనేది ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మనం తీసుకున్న ఆయిల్స్లో. సో ఆ ఫ్యాటీ యాసిడ్ గ్లూకోజ్ నుంచి మనకు గ్లిజరాల్ వస్తుంది. ఈ గ్లిజరాలు ఈ ఫ్యాటీ యాసిడ్స్ రెండు కలిసిపోయి బాడీలో ఉండే గ్లిజరాలు ప్లస్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ ట్రై అంటే 3 ఫ్యాటీ యాసిడ్స్ 1, 2, 3. సో ఒకటి ఉంటే మోనోగ్లిజరాల్స్ అని, డైగ్లిజరాల్స్ అని, గ్లిజరైడ్స్ అంటారు. ఓకేనా? సో మనకి గ్లిజరాల్స్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్ కలిసి ట్రైగ్లిజరైడ్ రూపంలో బాడీలో స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాటీ యాసిడ్ తీసుకున్నారనుకోండి, అంటే మీరు ఆయిల్స్ తీసుకున్నారనుకోండి, అది బాడీలో ఏమవుతుంది? లేదు అంటే ఆల్రెడీ బాడీలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంది. అది అలా బాడీలో ఉంటే అది బాడీలో ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే ఆయిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. డైలీ మీరు తీసుకునే ఆయిల్స్ మీరు మోర్ దెన్ లిమిట్ తీసుకుంటున్నారు. అంటే మీ లిమిట్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక 30 to 50 గ్రామ్స్ ఉందనుకోండి ఆయిల్స్ తీసుకోవాల్సింది, మీరు మోర్ దెన్ 100 తీసుకుంటున్నారు, అంటే డబల్ కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు. మరి అప్పుడు ఏమవుతుంది బాడీలో అంటే మీరు ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఆయిల్స్ తీసుకుంటే అది ఫ్యాటీ యాసిడ్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఎస్టైల్ కోయనే మారుతుంది. అదేనా? అంటే మన మధ్యలో చాలా స్టెప్స్ అనేవి మనం తీసేసాం, కానీ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి కూడా ఎస్టైల్ కోయే మారుతుంది. ఈ మీరు ఫ్యాట్స్ అనేవి మీరు రిక్వైర్డ్ అంటే ఎంత అవసరం అంతకన్నా ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రోటీన్ నుంచి వచ్చిన ఎస్టైల్ కోయే, గ్లూకోజ్ నుంచి ఎస్టైల్ కోయే, ఈ ఫ్యాట్ నుంచి, సో ఈ మూడింటి నుంచి మనకు ఈ ఎస్టైల్ కోయే అనేది ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది, తయారవుతుంది బాడీలో. మనకు బాడీకి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ మాత్రమే బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. అర్థమైనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది 4000 క్యాలరీస్ సంబంధించింది ఎస్టైల్ కోయే తయారవుతుంది, కానీ మన బాడీకి కావాల్సింది కేవలం 1800 to 2000. మీరు డబల్ అమౌంట్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆల్మోస్ట్ మీకు 2000 అంటే 4000 అంటే మీరు తీసుకున్న దానికన్నా డబల్ అమౌంట్ తీసుకుంటున్నారు. సో ఇంత ఎస్టైల్ కోయే తయారైంది బాడీకి ఎనర్జీగా కన్వర్ట్ చేయదు. సో దానికి కావాల్సింది 1800 అయితే మీరు 4000 తీసుకుంటున్నారు. సో
సో ఈ 2000 ఎక్స్ట్రా ఉంది. ఈ 2000ని బాడీ ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకొని అలా స్టోర్ చేస్తుంది. ఎలా స్టోర్ చేస్తుంది అంటే ఈ ఎస్టైల్ కోఏ అనేది ఎస్టైల్ కోఏ రెండు ఎస్టైల్ కోఏలు కలిసిపోయి ఎస్టైల్ కోఏ లాగా మారిపోతుంది. సో దీని మధ్యలో చాలా ఎంజైమ్స్ పనిచేస్తాయి. ఓకేనా, నేను ఇది కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 స్టెప్స్ ఉంది. సో మనకి ఈజీగా అండర్స్టాండ్ కావడానికి బాడీలో ఫ్యాట్ అనేది ఎలా తయారవుతుంది, ఓకేనా, కొలెస్ట్రాల్ ఎలా తయారవుతుంది కూడా మనం తెలుసుకుందాం. ఈజీగా అర్థం కావడం కోసం నేను చాలా షార్ట్ కట్స్లో చెప్తున్నాను. సో దీంట్లో మనకు మోర్ దెన్ 20 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా, ఎస్టైల్ కోఏ నుంచి మనకు డైరెక్ట్గా హెచ్ఎంజి కోఏ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే మనకు అంత ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ అన్నీ ఇక్కడి నుంచే తయారవుతాయి. ఇదే ఒక సెంట్రల్ పాయింట్, ఇది ఒక కంట్రోల్ సెంటర్. ఓకే, దీన్ని యాక్టివేట్ చేసే ఎంజైమే హెచ్ఎంజి కోఏ రెడక్టేజ్. సో హెచ్ఎంజి కోఏ రెడక్టేజ్ నుంచి ఈ ఎంజైమ్ వల్ల మనకు కొలెస్ట్రాల్ తయారవుతుంది. బాడీ కొలెస్ట్రాల్ ఎందుకు తయారు చేస్తుంది? మీకు డైలీ 3000 మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్ బాడీ తయారు చేస్తుంది. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా, మీరు గ్లూకోజ్ కేవలం ఈ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్ కానీ తీసుకోకుండా కానీ కేవలం గ్లూకోజ్ అంటే మీరు రైస్ ఎక్కువ తీసుకున్నా సరే, చపాతీలు ఎక్కువ తీసుకున్నా సరే, ఎస్టైల్ కోయేగా మరి ఎక్స్ట్రా ఉన్న ఈ ఎస్టైల్ కోయే మీకు ఎంత ఎనర్జీ కావాలో అంతవరకే మా బాడీ యూజ్ చేసుకుంటుంది. ఈవెన్ రైస్ తిన్నా కానీ రైస్ కూడా మళ్ళీ కొలెస్ట్రాల్ లాగే మారుతుంది. ఓకే, మీ బాడీలో కొలెస్ట్రాల్ ఓన్ బాడీ తయారు చేస్తుంది. ఎందుకు అంటే కొలెస్ట్రాల్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. కొలెస్ట్రాల్కి ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీలో. ఆ కొలెస్ట్రాల్ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి బాడీలో, అందుకు తయారవుతుంది చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఈస్టర్ నుంచి నెక్స్ట్ విఎల్డిఎల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్స్ అంటే లాస్ట్కి ఎండ్ ప్యాక్స్ వచ్చేసి అంటే మధ్యలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సో ఈజీగా అండర్స్టాండ్ అవుతుందని మీకు లాస్ట్లో వచ్చేసి మాత్రం బాడీకి ఎలా యూజ్ అవుతుందని చెప్తున్నాను. విఎల్డిఎల్ వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్, హై డెన్సిటీ లిపోప్రోటీన్స్. ఇవి మూడు అనేవి బాడీకి బ్లడ్లో ఒక క్యారియర్ లాగా ఈ కొలెస్ట్రాల్ ఎక్కడికైతే వెళ్ళాలో, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త సెల్ జరగాలంటే ఆ సెల్ యొక్క మెంబ్రాన్, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఫామ్ కావాలంటే దీనికి ఒక మెంబ్రాన్ కావాలి. ఆ మెంబ్రాన్ తయారు కావాలంటే మనకు కొలెస్ట్రాల్ కావాలి. ఈ సెల్ మెంబ్రాన్ మొత్తం వచ్చేసి ఫాస్ఫోలిపిడ్సే ఉంటాయి. అంతా ఫ్యాట్. ఫాస్ఫోలిపిడ్స్ అనేవి మొత్తం కేవలం ఫ్యాట్ ఉంటేనే ఈ సెల్ లైనింగ్ తయారవుతుంది. ఓకేనా, దీనికోసం ఈ సెల్కి కావాల్సిన కొలెస్ట్రాల్ని సప్లై చేయడానికి ఒక క్యారియర్ లాగా ఈ విఎల్డిఎల్, ఎల్డిఎల్ అనేవి పనిచేస్తాయి. ఇవి లో డెన్సిటీ, ఇవి అంటే తక్కువ బరువు ఉండి చాలా ఎక్కువ దూరం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ప్లేసెస్ కూడా కొలెస్ట్రాల్ని పంపిస్తాయి. ప్లస్ కొన్ని మినరల్స్, న్యూట్రియంట్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక క్యారియర్ లాగా యూజ్ అవుతాయి. ఓకేనా, హై డెన్సిటీ అనేది మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఆ ఎక్కువైన కొలెస్ట్రాల్ని బయటికి తీయడానికి, దాన్ని ఆపేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యూజ్ వచ్చేసి స్టెరాయిడల్ హార్మోన్. అంటే బాడీలో స్టెరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తికి ఇది యూజ్ అవుతుంది. అసలు స్టెరాయిడ్ హార్మోన్స్ అంటే ఏంటి అంటే మనకు బాడీలో స్టెరాయిడ్ హార్మోన్స్ వచ్చేసి టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఇలా ఉన్న హార్మోన్స్, ఈ సెక్సువల్ హార్మోన్స్ కావచ్చు, గ్రోత్ హార్మోన్స్, ఇవన్నీ తయారు కావడానికి మెయిన్గా వచ్చేసి కొలెస్ట్రాల్ నుంచి
ఇవి తయారవుతాయి. సో కొలెస్ట్రాల్ లేకుండా ఇవి ఏం బాడీలో తయారు కావు. ఏది టెస్టోస్టిరాన్ కానీ, ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్టరాన్ కానీ తయారు కావు. కేవలం కొలెస్ట్రాల్ ఉంటేనే బాడీలో ఇవన్నీ తయారవుతాయి. ఓకేనా. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి బైల్ సాల్ట్. బైల్ సాల్ట్ తయారు కావడానికి ఈ కొలెస్ట్రాల్ అనేది యూజ్ అవుతుంది. అసలు బైల్ సాల్ట్ ఏముంటుంది అంటే కొలెస్ట్రాల్ ఉంటాయి, పాస్పోలిపిడ్స్ ఉంటాయి, బైల్ యాసిడ్స్ ఉంటాయి. ఈ బైల్ యాసిడ్ ఏం వర్క్ చేస్తాయంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ తిన్నారనుకోండి, ఆయిల్స్, వెజిటేబుల్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్స్ తిన్నారనుకోండి, ఆ సన్ఫ్లవర్ ఆయిల్ని, ఫ్యాటీ యాసిడ్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ బైల్ సాల్ట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా. లార్జ్ మాలిక్యూల్స్ టిని అంటే చిన్న చిన్న మాలిక్యూల్ లాగా తయారు చేసి అబ్జర్వ్ చేసుకుంటాయి. అలా చేసుకోవడానికి ఈ బైల్ సాల్ట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెల్ మెంబ్రాన్ ఫార్మేషన్. అంటే ఈ సెల్ మెంబ్రాన్ తయారు కావడానికి మన కొలెస్ట్రాలే కావాలి. ఓకేనా. ఈ కొలెస్ట్రాల్ అనే కొత్త సెల్స్, మజిల్ సెల్స్ కానీ తయారు కావడం, బాడీలో కొత్త సెల్స్ అంటే మజిల్ సెల్స్, మజిల్ బాగా పెరగాలి అంటే ఖచ్చితంగా కొత్త సెల్ ఫామ్ కావాలి. కొత్త సెల్ తయారు కావాలి. బాడీలో సెల్స్ తయారైతేనే కదా టిష్యూ పెరిగేది. సో సెల్ తయారు కావాలంటే కొలెస్ట్రాలే కావాలి. అందుకే మీ బాడీ కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. మీరు తినకున్నా, మీరు కేవలం రైస్ తిన్నా కానీ బాడీ కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. సో అది మీ చేతుల్లో లేదు. కొలెస్ట్రాల్ తయారు చేయాలా వద్దని మీ చేతుల్లో లేదు. మీ బాడీకి ఎంత రిక్వైర్డ్ అమౌంట్ కొలెస్ట్రాల్ కావాలో, ఎంత అయితే కావాలో కొలెస్ట్రాల్ అంతా తయారు చేస్తుంది. మీరు తీసుకోకుండా తయారు చేస్తుంది, తక్కువ తీసుకున్న తయారు చేస్తుంది, ఎక్కువ తీసుకుంటే తయారు చేయడం ఆపుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 3000 తీసుకున్నారు అనుకోండి, బాడీ ప్రొడక్షన్ చేయదు, ఆ 3000 యూజ్ చేసుకుంటుంది. సో మీరు 3000 మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్ తీసుకుంటారా అంటే డైలీ తీసుకోలేరు. ఎందుకంటే అంత కొలెస్ట్రాల్ అనేది మనకు బయట దొరకదు, మనం తీసుకునే ఫుడ్లో ఉండదు. ఓకేనా. మీరు ఈవెన్ ఎగ్స్ తీసుకున్నా కానీ ఒక 30-40 mg ఉంటుంది. 30-40 mg, మేబీ 70 mg పెద్ద సైజ్ ఎగ్స్లో 70 mg, మేబీ 100 mg తీసుకున్నా కానీ మీరు 3000 రిక్వైర్ అంటే 30 eggs తినాలి డైలీ. 30 eggs అనేది మీరు తినలేరు ఎవరైనా. మేము యావరేజ్ పర్సన్ వచ్చేసి 2 eggs to 5 eggs మాత్రమే తీసుకుంటారు డైలీ. ఓకేనా. సో 3000 mg అనేది మనకనేది సరిపోదు. సో బాడీ తయారు చేస్తుంది. ఇదంతా రెగ్యులర్గా నార్మల్ పర్సన్లో జరిగేది. మీరు ఎక్కువ మీ అమౌంట్ 1800 క్యాలరీస్ డైలీ యావరేజ్ పర్సన్కి వచ్చేసి, మీరు 4000 తీసుకుంటే 1800 మాత్రమే బాడీ యూజ్ చేసుకుంటుంది ఎనర్జీ. రిమైనింగ్ 2200 క్యాలరీస్ బాడీ ఏం చేస్తుంది అంటే కొలెస్ట్రాల్, VLDL, LDL ఇవన్నీ ఫామ్ చేసి, ఇంకా ఎక్స్ట్రా ఉంటే ఈ ఎస్టైల్ కోఏ నుంచి డైరెక్ట్ ఎస్టైల్ కదా, ఈ ఎస్టైల్ కోఏ నుంచి డైరెక్ట్ గ్లిజరాల్, ఈ గ్లూకోజ్ వచ్చే గ్లిజరాల్, ఈ రెండు కలిసి ఈ గ్లిజరాల్, ఈ ఫ్యాటీ యాసిడ్స్ కలిసి ట్రైగ్లిజరైడ్స్ అని ఫామ్ చేసి ఫ్యాట్ సెల్స్లో స్టోర్ చేస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఫాస్టింగ్ కానీ భవిష్యత్తు అంటే ఫ్యూచర్ యూజ్ కోసం, భవిష్యత్తులో యూజ్ అవుతాయి, ఉపయోగపడతాయి ఉద్దేశంతో బాడీ స్టోర్ చేసుకుంటుంది. ఇంకా మీరు ఇది రెగ్యులర్గా తీసుకుంటే ఇలా జరుగుతుంది. నేను చెప్పాను కదా, బాడీ అనేది దాన్ని స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకుని ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, మీరు ఎందుకు స్టోర్ చేసుకుంటుంది అంటే, మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ ఉన్నారనుకోండి, అంటే మనకు ఉన్న జీన్స్లోనే ఉంది. మనం హోమోసెఫియన్స్ అంతకన్నా ముందు హోమో ఎరెక్టస్ అని ఉన్నారు కదా, వాళ్ళకాంచి కేవ్ మెన్ అంటారు అన్నమాట. మన గుహల్లో ఉండే బతికే వాళ్ళకు అప్పుడు వాళ్ళు 1 టైం తీసుకునే వాళ్ళు 2 days 3 days కలిపి. సో అప్పుడు ఏం చేశారంటే బాడీ ఫ్యాట్ని స్టోర్ చేసుకోవడం, ఈ 2 days 3 days మీల్ దొరకనప్పుడు దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవడం చేసేదన్నమాట. సో దానికోసమే బాడీ స్టోర్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఆ ఫాస్టింగ్ స్టేజ్లో మరి ఎలా రన్ అవుతుంది బాడీ అనేది చూద్దాం. ఓకేనా. సో మీరు ఫాస్టింగ్ స్టేజ్లో మీరు రైస్ తినట్లేదు అంటే కార్బోహైడ్రేట్స్, చపాతీ కానీ కార్బోహైడ్రేట్స్. ఓకేనా. రైస్ తీసుకోవట్లేదు అనుకోండి, మన వాళ్ళు రైస్ ఎక్కువ తింటారు కాబట్టి రైస్ తీసుకోవట్లేదు. సో మీకు లేదు, గ్లూకోజ్ అనేది తయారు కాదు ఫస్ట్ థింగ్.
సో గ్లూకోజ్ తయారు లేదు కాబట్టి ఎనర్జీ అనేది రాదు. సో రెండోది వచ్చేసి బాడీలో కొంత స్టోరేజ్ ఉంటుంది. గ్లూకోజ్ ఎంత ఉంటుంది అంటే 300 to 500 grams. ఓకేనా. ఇది 24 hours కన్నా ఎక్కువ మన బాడీలో ఎనర్జీగా రాదు. అంటే 24 hours వరకు ఎంతైతే యావరేజ్ వచ్చేసి 1800 calories కన్నా ఎక్కువ బాడీలో ఎనర్జీ అనేది స్టోరేజ్ కాదు. గ్లూకోజ్ లాగా గ్లైకోజన్ లాగా లివర్లో మజిల్ సెల్స్లో ఏదైతే స్టోరేజ్ ఉందో అది కేవలం 1 day 24 hours వరకు వస్తుంది. ఓకేనా. ఆ 24 hours తర్వాత అది కంప్లీట్గా యూజ్ అయిపోతుంది. సో ఈవెన్ గ్లూకోజ్ నిల్వలు అయిపోతాయి విత్ ఇన్ 24 hours. తర్వాత బాడీ ఏం చేస్తుంది అంటే ట్రైగ్లిజరైడ్స్ మీకు చెప్పాను, మన బాడీలో ఫ్యాట్ సెల్స్ ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటాయి. ట్రైగ్లిజరైడ్స్ ఆ ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉపయోగపడతాయంటే ఈ ట్రైగ్లిజరైడ్స్లో ఏముంటుందని చెప్పాను ఇంతకుముందు మనం, గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్స్ ఈ రెండు మాత్రమే ఉంటాయి. ఈ విడిపోయిన తర్వాత ఈ గ్లిజరాల్ అనేది పైరువేట్గా కన్వర్ట్ అయ్యి ఈ పైరువేట్ నుంచి ఎస్టైల్ కోయ ఫామ్ అవుతుంది. ఈ గ్లిజరాల్ నుంచి ఈ ఫ్యాటీ యాసిడ్ నుంచి మనకు మళ్ళీ ఎస్టైల్ కోయనే ఫామ్ అవుతుంది. ఓకేనా. సో మీరు ఈవెన్ రైస్ తినకున్నా కానీ మీ ఫ్యాట్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఎస్టైల్ కోయని తయారు చేస్తుంది. ట్రైగ్లిజరైడ్ నుంచి ఫ్యాటీ యాసిడ్స్ నుంచి ఎస్టైల్ కోయ, గ్లిజరాల్ నుంచి పైరువేట్ ఎస్టైల్ కోయ. సో మళ్ళీ ఎస్టైల్ కోయని తయారు చేస్తాయి. ఓకేనా. సో ఈ ఎస్టైల్ కోయ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఈవెన్ రైస్ తీసుకోకుండా కానీ ఆల్రెడీ మీకు బాడీలో ఉన్న స్టోర్ అయిన ఫ్యాటు ఈ ఎస్టైల్ కోయ లాగా ఫామ్ అవుతుంది. ఈ ఎస్టైల్ కోయే ఓకేనా. సో ఇది ఏం జరుగుతుంది అంటే మన లివర్లో ఈ ఎస్టైల్ కోయే ఈ యొక్క లెవెల్స్ పెరిగిపోయి మళ్ళీ ఏం తయారవుతుందంటే ఎస్టైల్ అంటే ఈ 2 ఎస్టైల్ తీసుకోండి, ఎస్టైల్ కోయే ఈ 2 తీసుకోండి. ఈ ఎస్టైల్ కోయ తయారవుతుంది. ఈ ఎస్టైల్ కోయ నుంచి హెచ్ఎంజీ కోయ అనేది తయారవుతుంది. ఓకేనా. మనం చెప్పుకున్నాం ఇక్కడ మరి ఇక్కడికి హెచ్ఎంజీ కోయ తయారవుతుంది, ఇక్కడికి హెచ్ఎంజీ కోయ తయారవుతుంది. మరి దీనికి తేడా ఏముంది? సో ఇది మీరు ఆల్రెడీ గ్లూకోజ్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఫ్యాట్ అనేది బాడీ యూజ్ చేసుకోదు, కీటోన్స్ ఫామ్ కావు. ఎందుకంటే గ్లూకోజ్ ఎనర్జీ అనేది బాడీకి ప్రైమరీగా యూజ్ చేసుకుంటుంది. సో ఫ్యాట్స్ అనేవి బాడీలో యూజ్ చేసుకోదు. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తుంది, మీరు ఫుడ్ తీసుకునేప్పుడు కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. కొలెస్ట్రాల్ నుంచి హార్మోన్స్. సో ఇక్కడికి మీకు ఫాస్టింగ్లో హెచ్ఎంజీ కోయ ఉంది. ఈ హెచ్ఎంజీ కోయ ఏం చేస్తుంది అంటే దీని నుంచి మనకు 2 రకాలుగా కీటోన్స్ వస్తాయి. ఒకటి ఎస్టేట్, బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్. ఈ 2 కీటోన్స్ తయారవుతాయి లివర్ నుంచి. ఓకేనా. సో అదే ఇక్కడ చూడండి, హెచ్ఎంజీ కోయ నుంచి మన కొలెస్ట్రాల్ ఫామ్ అయింది. సో అలాగే కొన్ని ఈ ఎస్టైల్ కోయ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు బాడీకి ఎనర్జీ అవసరం లేదు కాబట్టి దీన్ని ఫ్యాట్ లాగా చేసి మళ్ళీ ట్రైగ్లిజరైడ్ లాగా బాడీలో స్టోర్ చేసుకుంటుంది. అదే ఇక్కడ ఆల్రెడీ స్టోరేజ్ ఉంది, మీకు ఎనర్జీ లేదు కాబట్టి ఆల్రెడీ స్టోరేజ్లో ఉన్నదాన్ని మళ్ళీ బాడీ బయట తీసుకొచ్చి మళ్ళీ ఎస్టైల్ కోయ తర్వాత హెచ్ఎంజీ కోయ దీన్ని మళ్ళీ కీటోన్స్గా తయారు చేస్తుంది. ఓకేనా. సో ఈ కీటోన్స్ని బాడీ బ్లడ్లో లివర్ అనేది బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. ఈ బ్లడ్లో నుంచి మన కంప్లీట్ బాడీలో ఉన్న అన్ని సెల్స్కి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఈ కీటోన్స్ సెల్స్కి మజిల్ సెల్స్ కానీ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ కీటోన్స్ మజిల్ సెల్కి వెళ్ళినాయి. ఇది ఒక మజిల్ సెల్. సో ఈ మజిల్ సెల్లోకి ఈ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ వెళ్ళినా అస్టేట్ వెళ్ళినా ఇది మళ్ళీ ఎస్టేట్గా మారిపోయి ఈ ఎస్టేట్ నుంచి మళ్ళీ ఎస్టైల్ కోయే 2 ఎస్టైల్ కోయే లాగా ఫామ్ అవుతుంది. ఓకేనా. 2 ఎస్టైల్ కోయ ఫామ్ అయ్యి మళ్ళీ ఈ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది డబుల్ ఎనర్జీ ఓకేనా తయారవుతుంది. ఇక్కడ నుంచి ఏటీపీ అనేది తయారవుతుంది. మళ్ళీ ఎనర్జీ మనకు వస్తుంది. ఈ ఏటీపీ ఎనర్జీ. ఓకేనా.
సో మీరు ఈటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ప్రోటీన్ ఉన్న, గ్లూకోజ్ ఉన్న, ఫ్యాట్ ఉన్న బాడీ అనేది ఎస్టెల్కు మార్చి దానికి ఎంత రిక్వైర్డ్ అమౌంట్ ఎనర్జీ కావాలో అంతవరకే దాన్ని బర్న్ చేసుకొని బాడీకి ఎనర్జీ సప్లై చేస్తుంది. ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ ఏమైనా ఉంటే దాన్ని కంప్లీట్గా ఫ్యాటీ యాసిడ్ కిందకి కన్వర్ట్ చేస్తుంది. అలాగే కొంతవరకు కొలెస్ట్రాల్కి బాడీ తయారు చేసి దాన్ని VLDL, LDL హార్మోన్స్ కిందకి, బైల్ సాల్ట్స్కి, సెల్ మెంబ్రేన్ కొత్త సెల్స్ తయారు చేయడానికి అన్నిటికీ యూజ్ చేస్తుంది. మీకు ఎంత అమౌంట్ కొలెస్ట్రాల్ తయారు చేయాలో ట్రిగ్గర్ చేసే ఏమిటి అంటే ఇన్సులిన్ మీరు గ్లూకోజ్ తీసుకున్నప్పుడు బాడీలో ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ HMG-CoA రెడక్టేజ్ని ట్రిగ్గర్ చేస్తుంది. అంటే కొలెస్ట్రాల్ తయారు చేసేలా చేస్తుంది. అంటే మీరు రైస్ తింటే కొలెస్ట్రాల్ తయారు చేయడానికి ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. అదే మీరు రైస్ తీసుకోలేదు అనుకోండి, ఇన్సులిన్ రిలీజ్ కాదు, కొలెస్ట్రాల్ తయారు కాదు. అంటే తయారవుతుంది కానీ ఎంతవరకు తయారు కావాలో అంతే తయారవుతుంది, ఎక్కువ తయారైతే కాదు. ఎక్కువ తయారు కావడానికి ఇది ఇంకా ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. ఇది 3000 చెప్పాం కదా, ఇన్సులిన్ ఉంటే మేబీ 4000 to 5000 కావచ్చు, 4000 to 5000. ఓకేనా. సో అందుకనే మన వాళ్ళు డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ HMG-CoA రెడక్టేజ్ని ఇన్హిబిట్ చేయడానికి డ్రగ్స్ రాస్తూ ఉంటారు. ఈ స్టాటిన్స్ ఉన్నాయి కదా, ఆ స్టాటిన్స్ డ్రగ్స్ అన్ని ఈ HMG-CoA రెడక్టేజ్ని ఇన్హిబిట్ అంటే ఇది వర్క్ చేయకుండా, పని చేయకుండా, కొలెస్ట్రాల్ తయారు చేయకుండా ఉండడానికి ఈ డ్రగ్స్ ఇస్తూ ఉంటారు. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఫాస్టింగ్ స్టేజ్లో ఉన్నా కానీ గ్లూకోజ్ లేదు మీకు, అయినా కానీ మీ బాడీలో స్టోర్ ఎంత అమౌంట్ ఉందో, మీ బాడీలో చాలా అమౌంట్ ఫ్యాట్ ఉంటుంది కదా, సో డైలీ ఎంత రిక్వైర్డో అంత రిక్వైర్డ్ ట్రైగ్లిజరైడ్స్ని, ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్స్, మళ్ళీ ఎస్టెల్-CoA తయారు చేసి ఎస్టెల్-CoA నుంచి ఎస్టోఎస్టైల్, HMG-CoA కీటోన్స్, ఈ కీటోన్స్ని తయారు చేస్తుంది బాడీ. బ్లడ్లో పంపిస్తే, లివర్లో నుంచి బ్లడ్లో పంపిస్తే, బ్లడ్ నుంచి అన్ని బాడీలో ఉన్న అన్ని సెల్స్కి ఈ కీటోన్స్, ఈ ఎస్టోఎస్టేట్, బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్, ఈ 2 కీటోన్స్ బాడీలో అన్ని సెల్లోకి వెళ్ళిపోయి ఎనర్జీ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, మీరు గ్లూకోజ్ తీసుకున్న యాసిడ్ లాగా మారుతుంది. ట్రైగ్లిజరైడ్స్ బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా ఎస్టెల్-CoA లాగానే అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇదైనా ఎనర్జీలాగా కన్వర్ట్ అవుతుంది, ఇదైనా ఎనర్జీలాగా కన్వర్ట్ అవుతుంది. ఈ ఎనర్జీతోనైనా బాడీ రన్ అవుతుంది, ఈ కీటోన్స్ వచ్చే ఎనర్జీతోనైనా బాడీ రన్ అవుతుంది, ఇంకా డబల్ ఎఫెక్టివ్గా. అంటే మీకు ఇక్కడ ఒక్క ఎస్టెల్-CoA వస్తే ఒక గ్లూకోజ్ నుంచి, ఇక్కడ ఈ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి 2 కీటోన్స్ డబల్ ఎనర్జీ వస్తుంది. అందుకనే మనకు ఫ్యాట్ నుంచి డబల్ క్యాలరీస్ వస్తాయి. ఓకేనా. సో మీకు మామూలుగా ఈటింగ్ స్టేజ్లో ఇలా బాడీ రన్ అవుతూ ఉంటుంది ఎనర్జీని యూజ్ చేసుకొని, అలాగే ఫాస్టింగ్ స్టేజ్లో ఇలా రన్ అవుతూ ఉంటుంది. సో మన వాళ్ళకి అంతకుముందు మనం చెప్పాం, అసలుకి కీటో డైట్లో ఫ్యాట్స్ తోని ఎలా బాడీ రన్ అవుతుంది, లేదు రెగ్యులర్గా గ్లూకోజ్ అంటే రైస్ తీసుకుంటే బాడీ ఎలా రన్ అవుతుంది. రైస్ తీసుకుంటే మీరు డైలీ తీసుకునే రైస్లో ప్రోటీన్, గ్లూకోజ్ అంటే రైసు, ప్రోటీను, ఫ్యాట్స్, ఆయిల్స్ ఈ 3 తీసుకుంటే మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా కానీ బాడీ మళ్ళీ ఎస్టెల్-CoA లాగా బర్న్ అవుతుంది. అంతేగాని మీ బాడీ మజిల్ టిష్యూ లాగా మారదు. కేవలం మీరు వర్కౌట్ చేస్తేనే ప్రోటీన్ అనేది కొత్త సెల్ ఫామ్ కావడానికి, RNA, DNA ఫామ్ కావడానికి యూజ్ అవుతుంది. అంతేగాని మీరు వర్కౌట్ చేయకుండా ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే అది కేవలం ఈ మళ్ళీ ఫ్యాట్ లాగానే మారిపోతుంది. మళ్ళీ ఎస్టోఎస్టైల్-CoA నుంచి మళ్ళీ ఫ్యాట్ ఎక్స్ట్రా, అంటే మీరు ఎంత ఎనర్జీ కావాలో అంతే బాడీ యూజ్ చేసుకుంటుంది. మీరు ఎక్స్ట్రా అమినో యాసిడ్ నుంచి ఎస్టెల్-CoA నుంచి మళ్ళీ ఫ్యాటీ యాసిడ్ తయారవుతాయి. సో మీరు ఈవెన్ చికెన్ తిన్నా, ప్రోటీన్ తీసుకున్నా కానీ ఫ్యాట్గానే మారుతుంది. రైస్ అంటే అవసరానికన్నా తినేదానికన్నా ఎక్కువ తీసుకున్నా అది ఫ్యాట్ లాగానే మారుతుంది. సో మీరు ఏది తీసుకున్నా, రైస్ తిన్నా, మన చికెన్ తిన్నా, అంటే చికెన్లో ప్రోటీన్స్ తిన్నా, ఏది తీసుకున్నా కానీ అది మళ్ళీ ఫ్యాట్ లాగానే మారుతుంది. ఓకేనా. సో మీరు ఫాస్టింగ్ స్టేజ్లో మాత్రం మీరు ఏం తీసుకోకుండా కానీ మీ బాడీలో స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ కంప్లీట్గా ఎనర్జీగా యూజ్ అవుతుంది. సో ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే ఫాస్టింగ్ అనేది ఎలా బెనిఫిట్ అవుతుంది, మన బాడీలో వెయిట్ లాస్ అనేది ఎలా జరుగుతుంది అనేది చెప్పడం కోసమే ఇదంతా ఒక
పెద్ద సైకిల్ లాగా చేసి చెప్పాల్సి వచ్చింది. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో మనం మళ్ళీ కావాలంటే నార్మల్ ఈటింగ్లో మరియు ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పాను కదా, దాంట్లో ఎనర్జీ ఎలా రన్ అవుతుంది. అలాగే కీటో డైట్లో అసలుకి కీటో డైట్లో మెయిన్గా ఏంటంటే మనం ఓన్లీ ఫ్యాట్ కాకుండా గ్లూకోజ్ అనేది తక్కువ తీసుకొని మోడరేట్ అమౌంట్ ప్రోటీన్ తీసుకొని ఫ్యాట్స్ తీసుకుంటాం. ఆ ఫ్యాట్ మీద బాడీ మొత్తం రన్ అవుతుంది. సో మీకు 1800 క్యాలరీస్ చెప్పాను కదా. సో మేబీ మీరు 1000 క్యాలరీస్ తీసుకున్నా కానీ 800 to 1000 తీసుకున్నా కానీ మీకు ఇంకో ఆల్మోస్ట్ 800 to 1000 క్యాలరీస్ డెఫిషియన్సీ తక్కువ ఉంటుంది. మీరు అలా అక్కడ తగ్గించడం వల్ల కూడా మీ ఏమవుతుందంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ బాడీ యూజ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0 తీసుకున్నారు డైలీ, అంటే నేను రికమెండ్ చేయట్లేదు, అది హెల్త్కి మంచిది కాదు. 0 తీసుకున్నారు అనుకోండి, డైలీ మీకు 1800 క్యాలరీస్ కావాలి. 1800 క్యాలరీస్ కావాలి. లేదు కాబట్టి ఏం చేస్తుంటే బాడీ మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని యూజ్ చేసుకుంటుంది. ఓకేనా. మీ బాడీ ఫ్యాట్ యూజ్ చేసుకొని ఇలా ఎనర్జీగా వాడుకుంటుంది. సో మీరు ఇది యూజ్ చేసుకోవడం వల్ల డైలీ మీరు ఎంత తగ్గుతారంటే బాడీలో మీరు 2000 అంటే ఆల్మోస్ట్ 2000 క్యాలరీస్ అంటే ఆల్మోస్ట్ డైలీ 300 గ్రామ్స్ ఫ్యాట్ తగ్గుతారు ప్లస్ వాటర్. సో విత్ ఇన్ 1 వీక్లో మీరు మోర్ దెన్ 2 kgs తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా బాడీలో జరిగే ఒక ప్రక్రియ. ఈ ప్రాసెస్ అనేది చాలామందికి తెలియదు. ఈవెన్ డాక్టర్స్ కూడా ఎవరికి చెప్పరు, సజెస్ట్ చేయరు. ఎందుకంటే ఇదంతా ఒక కాంప్లెక్స్ లాగా ఉంటుంది, చాలామందికి అర్థం కాదు. సో ఎవరికైతే అంటే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బాడీలో ఏం జరుగుతుంది అని మనకు కొంతమందికి వెయిట్ లాస్ కావాలని ట్రై చేసేవాళ్ళు ఇది తెలుసుకుంటే వెయిట్ లాస్ కావడం అనేది చాలా ఈజీ. ఓకేనా. సో మన అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డీప్గా చెప్పుకుందాం. ఓకే. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మరియు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.